హెచ్డిసి లోకల్ న్యూస్ కు స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కూచునపల్లి నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో తాటివనం వద్ద ఆగిన మంత్రి తాటి ముంజలు స్వయంగా తీసుకొని తిని కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు సూచించారు. చెరువులో నిర్మితమవుతున్న గ్రాస్ బ్రిడ్జ్ పనులు పరిశీలించి కట్టపై గ్రీనరీ లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లెలగడ్డ వద్ద అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అర్బన్ ఫారెస్ట్ పార్కులో జరుగుతున్న పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వివరించిన అటవీ శాఖ అధికారులు. ఇప్పటికే అర్బన్ ఫారెస్ట్ పార్కులో మట్టి ట్రాక్, వాటర్ సంపు, గౌస్బాల్ పనులు పూర్తి. పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్ పై పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పిల్లలను అట్రాక్టివ్ చేసేలా భిన్నమైన క్రీడా సామగ్రి పెట్టాలని ఆదేశాలు. ఫారెస్ట్లో గ్రీన్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. నేచురల్ వాటర్ ఫాల్స్ కి అవకాశం ఉండే వాటిపై దృష్టి సారించాలి. న్యాచురల్గా ఉండే ట్రెక్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుట్టలొద్ది, గాడిదలొద్ది మధ్య కన్నా లక్నవరం లాంటి కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టేజ్ 2లో మరిన్ని సంపులు నిర్మించాలని సూచించారు. వాచ్ టవర్లు ఎత్తైన గుట్టలపై నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు